పరిటాల రవి హత్య కేసును ఇప్పుడు ప్రస్తావిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరును తీసుకొస్తున్నారు. ఏమంటే వైఎస్ రాజారెడ్డి గారు పరిటాల రవిని నాకు తెలిసి బహుశా 89 తర్వాత కెప్టెన్ కేవీ రెడ్డి అనే ఎస్పీ గారు ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేయమని ఆదేశాలు వస్తే రాజారెడ్డి గారి జోక్యంతో రాజశేఖర రెడ్డి గారు నేను హాజరుపరుస్తాను పరిటాల రవిని, మీరు అతని జోలికి పోకూడదు అనేసి ఆ రోజు పట్టుబట్టి అతనికి రక్షణ కల్పించి పరిటాల రవి అనేవానికి ఒక పునరుజ్జీవం పోసింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్లనే అతను ప్రాణాలతో బయటపడినాడు. దాని తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చింది. ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చే టైంకి, ఆయన కంటెస్ట్ చేసే టైంకి ఆయన షాద్నగర్ డబుల్ మర్డర్ కేసులోను మరొక హత్య కేసులోను అనంతపురంలో రిమాండ్లో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో రిమాండ్లో ఉంటూ ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగించినాడు. దాదాపుగా నేను ఒకసారి సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పడం జరిగింది, మీ దగ్గర కూడా 150 మంది హతుల పేర్లు కూడా మీకు చెప్పడం జరిగింది. మరి విడ్డూరం ఏంటంటే పరిటాల రవి వర్గము ఎంతమందిని అయితే చంపిందో ఆ కేసుల్లో ఎవరు కూడా పరిటాల రవి మనుషులు శిక్షలు అనుభవించలేదు. ఆ కేసులు ఏవి కూడా కోర్టుల ముందర నిలబడలేదు, అన్నీ రాజీలైపోయినాయి. అంటే చచ్చిన వాళ్ళు చచ్చిపోయినారు, పోయిన ప్రాణాలు పోయినాయి గాలికి, చంపింది ఎవరో కూడా చట్టానికి తెలియదు, పోలీసులకు తెలియదు. ఇటువంటి ఒక ధృతరాష్ట్ర వ్యవస్థ ఆ రోజు కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి వ్యవస్థ 94 నుంచి 2004 వాస్తవమేనా? కొన్ని వందల తాలిబొట్లు తెగిపోయాయి. వందల తాలిబొట్లు తెగిపోవడము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే దాదాపుగా 150 మంది మహిళలు తెల్లచీర కట్టుకొని విధవలైన వాళ్ళు తాలిబొట్లు తెగి పసుపు కుంకుమ పోగొట్టుకున్న మహిళలు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారయ్యా, మా పరిస్థితి ఏంది, ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినా మా పరిస్థితి ఏంది, మాకు పునరావాసం కల్పించండి అని వాళ్ళు వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా రాజారెడ్డి గారిని చంపిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ను కొనసాగించద్దు, నేను బాధితుని, నా తండ్రిని పోగొట్టుకున్నాను, మీరు పోగొట్టుకోవద్దండి అని చెప్తూ ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా రాజీలు చేసుకుంటూ పోయినారు. మీరు ఇందాక మిత్రులు చెప్పినారు కాటసాని రామిరెడ్డి, బెజ్జం పార్థసారథి రెడ్డి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్యాక్షన్ కూడా ఆయనే రాజీ చేసినారు. మీకు తాడిపత్రిలో పరిటాల రవి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ధర్మవరం నుంచి పోటీ చేసిన సూర్యప్రతాప్ రెడ్డి గారిని వారి గ్రామస్తులు హత్య చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబాన్ని దగ్గర తీసుకొని కేసులు రాజీ చేసి సూర్యప్రతాప్ రెడ్డి గారి కుమారుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ధర్మవరం నియోజకవర్గపు బాధ్యతలు అప్పచెప్పి జేసీ కుటుంబాన్ని తాడిపత్రికే పరిమితం చేసి ఫ్యాక్షన్ లేకుండా చేశాడు. ఇవి 2 ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. పరిటాల రవి ప్రాణాలు కాపాడింది కూడా కెప్టెన్ కేవీ రెడ్డి ఎన్కౌంటర్ చేసేటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకోకుండా అడ్డుకుని కాపాడింది కూడా రాజశేఖర రెడ్డి గారే. అయితే రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను అన్ని పార్టీల నాయకులు కూడా గద్దర్తో సహా, విప్లవ పార్టీ నాయకులు గద్దర్తో సహా అందరూ కూడా ఆయన్ని కలవడం, కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా అనేక మంది ఆయన గురించి గొప్పగా చెప్తారు. అందరూ ఆయన్ని కలవడము, ఏ పని ఉన్నా కానీ చేసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు పరిటాల సునీతకు ఎటువంటి భద్రత కల్పించినారో, దాని తర్వాత మీరు ఒకటి గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి మర్డర్ తర్వాత మద్దిలచెరువు సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని ప్రోత్సహించాల. మద్దిలచెరువు సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని ప్రోత్సహిస్తే తాను ఫ్యాక్షన్ ప్రోత్సహించిన వాడవుతాడనేసి ఆ బై ఎలక్షన్లో గుట్టూరు శ్రీరాముల్ని పోటీ చేయించినారు, ఒక బీసీ నాయకుడిని. అంటే అదేవిధంగా దాని తర్వాత 2009లో డీలిమిటేషన్ తర్వాత నేను ఒక ట్రస్ట్ పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నన్ను ఈ 2 ఫ్యాక్షన్ కుటుంబాలకు దూరంగా ఉంటూ నువ్వు ప్రజల్లో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనేటువంటి విధంగా నన్ను కూడా పిలిచి ఆయన ఆదేశాలు ఇచ్చి నన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఫ్యాక్షనిస్టుల జోలికి పోవద్దు, ఫ్యాక్షనిస్టులను దగ్గర తీయద్దు, ఫ్యాక్షన్ను చేయొద్దు. సో ఇంత పర్ఫెక్ట్గా ఆయన తానే బాధితునిగా చెప్పుకునేవాళ్ళు. ఇంత ఫ్యాక్షన్ వ్యతిరేక మానవతావాది రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా ఫ్యాక్షనిస్ట్ అంటే నిజంగా అంతకంటే పాపము దారుణమే ఏది లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నైనా మాట్లాడచ్చు, ప్రభుత్వం వైఫల్యం చెందింది, జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఎన్ని విధాలుగా చూసినా మీకు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దరిదాపులో లేరు. మంత్రులందరూ విఫలమైనారు. వాళ్ళందరూ ఈరోజు జగన్ గారికి లేని అపకీర్తిని ఆపాదించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడతారు. ఆయన కూడా పరిటాల రవి బాధితుడే. పయ్యావుల కేశవ్ గారిని
ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డినాడు పరిటాల రవి. అదేవిధంగా పయ్యావుల కేశవ్ బంధువు పయ్యావుల మధు అనే అతనిపైన దాడి చేసింది పరిటాల రవి. వరదాపురం సూరి ఇంటి మీద దాడి చేసింది పరిటాల రవి. వైటీ ప్రభాకర్ రెడ్డి టీడీ ఎమ్మెల్యే ఇంటి మీద బాంబు దాడులు చేసింది పరిటాల రవి. మాజీ మంత్రి కీర్తిశేషులు జీనాగిరెడ్డి గారి కార్యాలయం పైన బాంబులు దాడి చేసింది పరిటాల రవి. జొన్నా సూర్యనారాయణ అనేటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పైన దాడి చేసింది పరిటాల రవి. నిమ్మల కిష్టప్పను నీచాతి నీచంగా దూషించింది పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ వాళ్ళవే నేను చెప్తాను ఎగ్జాంపుల్స్. సాలార్ భాషను ఆ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని అనరాని మాటలని దూషించి కించపరిచింది పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ వాళ్ళవే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, అంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈరోజు వైసీపీలో ఉన్నారు. ఈరోజు దాదాపుగా 150 హత్యలు చేసినటువంటి ఆ కుటుంబాన్ని వెనకేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కార్ బాంబు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నట్లా? మరి ఈరోజు పరిటాల రవి హత్య జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఆయన పాత్ర ఉంటే, మరి మోహన్ బాబు గారు చెప్పింది ఆ రోజు కార్ బాంబు కేవలము నన్ను చంపడానికే పెట్టాడు చంద్రబాబు నాయుడు అని ఆ రోజు మాట్లాడారు కదా, అది నిజం అనుకోవాలి కదా. ఈ రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు కూడా ఒకరినొకరు హత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నిందో దాన్ని కొనసాగించని లేదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన వల్లనే ఈరోజు జిల్లా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ 2014 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2011లో మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి హత్య చేశారు, దగరకుంట కొండారెడ్డి హత్య చేశారు. 2014-19లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా కూడా మా నియోజకవర్గంలో దాదాపు 7 హత్యలు జరిగాయి. మా జిల్లాలో 7 హత్యలు జరిగాయి, మా నియోజకవర్గంలో 3 హత్యలు జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ పరిటాల సునీత ఎమ్మెల్యే అయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2024 నుంచి 26 ఈ 2 సంవత్సరాల్లో రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే 3 హత్యలు జరిగినాయి ఇప్పటికీ. అంటే మీరు ఫ్యాక్షన్ను మీరు పెంచి పోషిస్తాం, మీరు ఏమైనా కానీ మేము గెలవాలా, మీరు అటువైపు ఉన్నటువంటి ప్రత్యర్థి మీద అక్రమ కేసులు పెడతారా, హత్యలు చేస్తారా, వాళ్ళని అణచేస్తారా, ఏదైనా కానీ మనం గెలవాలనేటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఆయన తలిచేదానికి కూడా ఆయనకు అర్హత లేదు. రాజశేఖర రెడ్డి గారితో సాయం పొందినాడు చంద్రబాబు నాయుడు కానీ బాలకృష్ణ కానీ, ఇది కాదనేసి ఆయన చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు సాయం పొందినాడు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందర రాజశేఖర్ నేను చాలా మంచి మిత్రులని చెప్పుకుంటాడు. ఎలక్షన్ల ముందర మళ్ళీ అదొక కలరింగ్. అదే ఎలక్షన్లు అయిపోయినాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్కు తగ్గట్టుగా ఈరోజు ఆయన దాటే విధంగా ఎక్కడ కూడా సంక్షేమం అమలు చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ నేను చెప్తాను. ఈశ్వర్ గారు ఒక పాయింట్, పరిటాల సునీతకు పరిటాల శ్రీరామ్కు పోయిన 5 సంవత్సరాలు ఇద్దరికి గన్మెన్లు కొనసాగించినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి అసలు పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తికి అతను వార్డు మెంబర్ కూడా కాదు, అతనికి గన్మెన్లు ఇచ్చారు. పరిటాల సునీత కూడా కోరిన రక్షణ కల్పించారు. వారికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకూడదని ఆదేశాలు ఇచ్చారు. వారు గత 5 సంవత్సరాలు వాళ్ళు చేయని వ్యాపారం లేదు. పెద్ద కాంప్లెక్స్ కట్టుకున్నారు గత 5 సంవత్సరాలు అనంతపురం టవర్ క్లాక్ దగ్గర. వాళ్ళు కియా మోటార్స్ దగ్గర వాళ్ళకున్న 170 ఎకరాల భూములకు గవర్నమెంట్ నిధులతో రోడ్లు వేయించుకున్నారు. వాళ్ళ క్రషర్లు నడిచినాయి, వాళ్ళ గ్రానైట్ క్వారీలు లీజులు ఇచ్చారు. వారి వ్యాపారాలు ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళని ఎవ్వరు కూడా టచ్ చేయకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిటాల సునీత చిన్న కొడుకు ఆయన ఎక్కడో కాశ్మీర్కి పోతా ఉంటే ఆయన బ్యాగ్లో ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ దొరికాయి సెక్యూరిటీ వాళ్ళకి. సో అక్కడ ఇలా దొరికిన సార్ ఈ రకంగా ఇన్సాస్ రైఫిల్ అనేది మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ వెపను. దాని రౌండ్స్ ఆ పిల్లోని దగ్గర దొరికినాయి. ఇది విచారిస్తే బాగుంటుంది, మనము ఏదైనా తెలుసుకోవాలి కదా అది ఎవరికి థ్రెట్ ఉందనేది. అంటే వదిలేయ్ ప్రకాష్, లెట్ దెమ్ బీ సెక్యూర్డ్. వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఇంకా లేదు అనే ఒక థ్రెట్ వాళ్ళకు ఉంటే ఇంకా సెక్యూరిటీ పెంచుదామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత పయ్యావుల కేశవ్ కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఈ జిల్లాకు వచ్చి కర్నూలుకి వచ్చి మాట్లాడిపోయినాడు కొల్లు రవీంద్ర. వీళ్ళు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా వీళ్ళు ఎవరికి లేదు.